ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి లక్కిరెడ్డిపల్లి వరకు వచ్చేంత వరకు పెద్ద ఎత్తున నాకు ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. కడప దేవుడి గడప, అలాంటి పవిత్రమైన గడప నుంచి ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ ప్రసంగిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. కడప ప్రజల్లో ఒక గొప్పతనం ఉంది. ఎవరన్నా మేలు చేస్తే, ఎవరన్నా న్యాయం చేస్తే శాశ్వతంగా గుర్తుపెట్టుకునే ప్రజలు కడప ప్రజలు. అదే జిల్లాకి ఎవరిని అన్యాయం చేస్తే, జిల్లా అభివృద్ధికి ఎవరిని అడ్డపడితే తిరుగుబాటు చేసే జిల్లా కడప జిల్లా. ఒక్కసారి 2014లో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో ఒక్కసారి మనం ఆలోచించాలా. కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చునే దానికి కుర్చీ కూడా ఇవ్వలేదు. ఒక రాష్ట్రానికేమో రాజధాని ఇచ్చారు, ఇంకొక రాష్ట్రాన్ని అనాదిగా వదిలేశారు. ఒక రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఇచ్చారు, ఇంకొక రాష్ట్రానికి 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఇస్తాం జరిగింది. ఆనాడు 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఒక పక్కన ఆనందం, ఇంకో పక్కన కంగారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్, పెన్షన్ ఇవ్వగలుగుతామా, కనీసం ప్రభుత్వ అధికారులకి జీతాలు ఇవ్వగలుగుతామని ఆ రోజు చాలా కంగారు పడ్డాం. కానీ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అనుభవం మన చంద్రన్నకు ఉంది కనుకనే మనకి ఎలాంటి లోటు లేకుండా ఈ రోజు ఆయన పరిపాలిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, 2014 ముందర పెన్షన్ ఎంత? అందరూ మర్చిపోయినారా? ఎంత? చాలి 200 రూపాయల పెన్షన్, చాలి 200 రూపాయల పెన్షన్ 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత మన చంద్రన్నది. క్యాంటీన్ కూడా మనం ప్రారంభించాం. ఒక పూట భోజనం 5 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి, 5 రూపాయలకి కనీసం ఇంత బిస్కెట్ ప్యాకెట్ వచ్చే రోజులు కాదు. అలాంటిది ఒక పూట భోజనం ఈ రోజు 5 రూపాయలకి మన చంద్రన్న పెడుతున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే మన సంక్రాంతి కానుక, క్రిస్మస్ తోఫా, రంజాన్ తోఫా, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ రోజు మనం చేపట్టడం జరుగుతుంది. ఇది 6వ జన్మభూమి మా ఊరు కార్యక్రమం. ఈ రోజు ప్రత్యేకంగా మనం వ్యవసాయం గురించి, రైతు సంక్షేమం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. యావత్ భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా 25,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన చంద్రన్నది. ఆనాడు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, ఆర్బీఐ ఒప్పుకోలేదు, అయినా పర్వాలేదు, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవాలి లక్ష్యంతో చేస్తాం జరిగింది. ఇప్పటికీ మన రైతన్న ఖాతాల్లో 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ జమ చేస్తాం. మిగిలిన 2 విడతల్లో 8,000 కోట్ల రూపాయలు, అది కూడా వడ్డీతో సహా తొందరలో వాళ్ళ ఖాతాలోనే వేయబోతున్నామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది. రైతు రుణమాఫీ గురించి ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు అనేక మాటలు మాడుతున్నారు. అయ్యా, మీ నాయకుడు చెప్పాడు రైతు రుణమాఫీ అసాధ్యమని, మీ నాయకుడు చెప్పాడు రైతు రుణమాఫీ సాధ్యం కాదని. అది సాధ్యం చేసి చూపించిన ఘనత మా చంద్రన్నది. ఇచ్చిన మాట నిలబడేది మా చంద్రన్న. అంతేకాదు 2013-14లో వ్యవసాయానికి బడ్జెట్ ఎంత ఇచ్చారో తెలుసా? 6,128 కోట్ల రూపాయలు. అదే 2018-19 సంవత్సరం నాటికి అదే బడ్జెట్ 3 రెట్లు పెంచి 19,000 కోట్ల రూపాయలు కూడా చేస్తాం జరిగింది.
ఇంకో పక్కన రైతు రథాలు ఇక్కడనే కనపడుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ 12,217 రైతు రథాలు కూడా ఈ రోజు మన చంద్రన్న ఇస్తాం జరిగింది. ఆక్వా రైతులు కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే ఎప్పుడు జరిగిన విధంగా 533 కోట్ల రూపాయలు ఒక రాయచోటి నియోజకవర్గ అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఖర్చు పెట్టాము. ఒక రోడ్లు తీసుకుంటే 65 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టాం. తాగునీటి స్కీములు తీసుకుంటే వాటర్ గ్రిడ్ తో సహా దాదాపు 300 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది. అంతేకాదు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 170 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం మీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ వేదిక పైన పెద్దలు కొన్ని విషయాలను కోరటం జరిగింది. రాయచోటిలో 50 పడకల హాస్పిటల్ ఉంది, అది 100 పడకలకి మార్చితే బాగుంటుంది. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి అప్రూవల్ ఇచ్చారు, ఫైనాన్స్ వెళ్ళింది, తొందరలోనే జియో కూడా ఇచ్చి పనులు కూడా ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అంతేకాకుండా మనకు మసీదు ఉంది, ఇక్కడ హై స్కూళ్ళు కూడా రావాలని కొంతమంది కోరుతున్నారు. మన ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బ తినకుండా తప్పనిసరిగా దీని ఎట్లా పరిష్కారం చేయాలో చేస్తాం. వచ్చే 2-3 క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ ఇష్యూని టేకప్ చేయబోతున్నాను. ఈ సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన హంద్రీ నివా ద్వారా మనకి సాగు కానీ తాగునీరు వచ్చడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా రాబోయే 3 నెలల్లో హంద్రీ నివా పనులు కూడా పూర్తి చేస్తాం. అటు పక్కన వెలుగొండ కూడా తప్పనిసరిగా నీరు అందజేస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తూ, అదేవిధంగా రమేష్ రెడ్డి అన్న ఒకటి మాట కోరారు. ఇక్కడ 1500 మీటర్లు మన సీసీ రోడ్లు వేస్తే 100కి 100% అవుతుందని, సీసీ రోడ్ల పనులు పూర్తవుతాయని కోరటం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ అధికారులు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడే ఆదేశాలు జారీ చేస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికగా ఈ పనులు పూర్తి చేస్తాం. ఇంకో పక్కన ఆర్వీ రోడ్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి 60 లక్షల నుంచి 70 లక్షల రూపాయలు ఖర్చే రోడ్డు కావాలన్నారు. అది కూడా ఉపాధి హామీ కార్యక్రమం కింద మేము చేపడతాము. ఒకవేళ మెయింటెనెన్స్ కింద వస్తే స్పెషల్ కరెంట్ మాకు ఎంఆర్ఆర్ కింద ఉంది, తప్పనిసరిగా అది కూడా పూర్తి చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తూ, ఇంకో పక్కన ఇప్పుడు మనకి తాగునీటి స్కీమ్ ద్వారా నీరు అందించాలని కోరారు. తప్పనిసరిగా ఇప్పటికీ మనము టెండర్లు కూడా పూర్తి చేస్తాం, తొందరలోనే పనులు ప్రారంభిస్తాం. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ, నేను చివరిగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. మీరు చూశారు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఈ రోజు ఎప్పుడు లేని విధంగా సంక్షేమం అభివృద్ధి మనం చేసుకుంటాం జరుగుతుంది. అందరూ మన ముఖ్యమంత్రి గారు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అటు పక్కన భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అంతెందుకు ఉపాధి హామీ కూలీలకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. 350 కోట్ల రూపాయలు పేద కూలీలు చెమటోర్చి పనిచేసి ఆ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం లేదు. మన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు. పర్వాలేదు, 4 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎంపీని కూడా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ గెలిపించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మేము మీ అందరికీ తెలుపుకుంటూ, ఇంత ఆలస్యమైన ఓపిక నా ప్రసంగం ఇన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. చోటి నియోజకవర్గానికి 295 కోట్ల రూపాయలు నేను తాగునీరు పట్టణం కోసం కేటాయించడం జరిగింది. ఇప్పటికీ టెండర్లు పూర్తయినాయి. పండగ తర్వాత
యుద్ధ ప్రాతిపదికంగా పనులు కూడా ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం జోడెత్తుల బండి. ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి స్పీడ్ ముందని వెళ్తుంది. 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాల యువకుడిలాగా చకచకా మన ముఖ్యమంత్రి గారు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మన నంబర్ 1, గ్రామీణ అభివృద్ధిలో మన నంబర్ 1. ఏది తీసుకున్నా అగ్ర స్థానంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నిలబడింది. అందుకే మోడీ గారికి ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం అంటే అసూయ. ఆనాడు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగేటప్పుడు మనకి ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలపై మనకు హామీ ఇస్తాం జరిగింది. కానీ ఏ ఒక్క హామీ చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశారా? చేయలేదు. 4 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఓపిక పట్టింది. మొదటి సంవత్సరం ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. రెండో సంవత్సరం వచ్చేగల ఇతర రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల తర్వాత ఇస్తా అన్నారు. మూడో సంవత్సరం వచ్చేగల భారతదేశంలో ఏ రాష్ట్రాలు మేము ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, అందుకే ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వలేము, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఆ ప్యాకేజ్ ఇచ్చినారా? లేదు. 4వ సంవత్సరం వచ్చేగా పోయిన సంవత్సరం చివరి బడ్జెట్, ఆ బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావిస్తే అక్కడ కూడా న్యాయం చేయలేదు. అది చూసి ఓర్చుకోలేక ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఫోన్ చేశారు. కానీ పెద్ద ఆయన ఎప్పుడు ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రి గారు ఫోన్ ఎత్తినారా? లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే 24 గంటల వరకు ప్రధానమంత్రి గారు ఫోన్ తిరుగుతున్నారు. అందుకే కేంద్రంలో ఉన్న మన 2 మంత్రుల్ని రాజీనామా చేసి తిరిగి రమ్మని చెప్పాం. అటు పక్కన అశోక్ గజపతి రాజు గారు, ఇటు పక్కన చౌదరి గారు రాజీనామా చేస్తాం జరిగింది. ఇదంతా చూసి ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక డ్రామా కంపెనీ పెట్టాలని ఐడియా వచ్చింది. ఇప్పటికీ 3 డ్రామాలు వేశారండి. మొదటి డ్రామా రాజీనామా. మీరు గెలిపించారు ఎంపీ గారు, ఆయన రాజీనామా చేశారు. ఆ రాజీనామా ఏంటే కేంద్రంలో ఉన్న బీజేపీతో రాజీ ఆంధ్ర ప్రజలకి నామం పెట్టేందుకు ప్రయత్నించారు. ప్రజలు గమనించారు. ఆ డ్రామా ఫ్లాప్ అయింది. తర్వాత రెండో డ్రామా. ఏ డ్రామా? కోడికత్తి డ్రామా. స్క్రిప్ట్ రాసిందేమో ఢిల్లీలో, యాక్షన్ జరిగిందేమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో. కూర్చుంది ఎవరు? వైకాపా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తారు ఆయన మా కార్యకర్త కాదని. పాపం ఆ శ్రీనివాస్ కుటుంబ సభ్యులందరూ ఒకటే అంటారు, రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు గౌరవం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు అభిమానం, మా ఓడు గుచ్చితే ఆయనకి ఏదో సింపతి వస్తుంది అనుకున్నాము అని. అది కూడా డ్రామా ఫ్లాప్ అయింది. ఇప్పుడు కొత్త ఆవు అంబులెన్స్ డ్రామా. ఏం డ్రామా? ఆవు అంబులెన్స్ డ్రామా. మొన్న విజయనగరం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నప్పుడు ఒక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు, ఒక సభలో ప్రసంగిస్తున్నారు. అప్పుడే ఒక మాట్లాడుతూ 108 ఫోన్ చేస్తే అంబులెన్స్ రావట్లేదు అన్నారు. అప్పుడే కుయ్ 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 అంటూ అంబులెన్స్ వచ్చింది. దీనికి కాలింది. ఏమని అడిగినా డ్రైవర్ అడుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు నేను పంపించాడు అని అడుగుతున్నాడు. అసలు లోపల ఎవరున్నారో అని అడుగుతున్నారు. తర్వాత అన్ని తిప్పి చూస్తే రికార్డులన్నీ తిరిగేస్తే అప్పుడు తెలిసింది పాప ఆ సభకు వస్తున్న వైకాపా కార్యకర్తకి యాక్సిడెంట్ అవుతే ఈ 108 అంబులెన్స్ ఆసుపత్రికి పట్టుకెళ్తారు. అయిపోయింది. పాప ఆవేశంలో ఉన్నారు, వదిలేశాం. ఇంకొక సభలో ఆవు వచ్చింది. ఆయన ఆవును అడుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు పంపించాడు ఈ ఆవు నా సభని ఆపేదాన్ని. పాప ఆవు కట్టుకోవాలి, నేనేదో ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్తున్నా, నన్నెందుకు తిడుతున్నారా బాబు అని. అంటే ఆవు కంపడితే తెలుగుదేశం ఆవు, 108 అంబులెన్స్ వెళ్తే తెలుగుదేశం అంబులెన్స్. అందుకే ఆంధ్ర ప్రజలు చూస్తే ఇంక అర్థమైంది, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు. ఈరోజు ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఆయన నడుస్తున్నారు,
ఏనాడైనా మోడీ గారు వ్యతిరేక ఒక్క మాట మాట్లాడారని అడుగుతున్నా. మాట్లాడారైనా లేదు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? మోడీ గారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. కనీసం ఆయన సొంత జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ కోసం నరేంద్ర మోడీ గారు నిలదీసే దమ్ము ధైర్యం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తెలుసు, పొరపాటున మోడీ గారు పేరు ప్రసంగిస్తే ఇప్పటికే 16 నెలల జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి మళ్ళీ స్పీడ్ గా జైలుకి వెళ్తాడని నేను తెలుసు. ఈ రోజైనా ఒకటి అడుగుతున్నా, అయ్యా ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, ఎందుకు మీరు నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు సభాముఖంగా అడుగుతున్నా. అంతేకాదు రాజ్యసభలో మీకు 2 ఎంపీలు ఉన్నారే, ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు? ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందరికెళ్ళి అయ్యా ఆంధ్ర రాష్ట్రానికి మీరు అన్యాయం చేస్తున్నారే, న్యాయం చేయండి అని ఎందుకు అడగట్లేదు సభాముఖంగా అడుగుతున్నా. దొంగపుత్రుడు కదా, బాగా భయం. రాష్ట్రాన్ని దోచుకున్నాడు, కేసులు భయం. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా గౌరవం. ఎన్నోసార్లు చెప్పాను, అయ్యా మీరంటే నాకు చాలా గౌరవం, ఎందుకు మీరు నా పైన వ్యక్తిగతంగా ఆరోపణ చేస్తారని నాకు తెలియదని నేను చెప్పాను. ఆయన కోరాను, సాక్ష్యాధారం ఉంటే ప్రజల ముందర పెట్టండి, వాళ్ళు నిర్ణయిస్తారు నేను అవినీతి పరుడు అవునా కాదా అని. పెట్టారా మీ ముందర? పెట్టారు. అంతేకాదు ఇంకో మాట అన్నారు, ఢిల్లీలో అవిశ్వాసం తీర్మానం పెడితే నేను ఢిల్లీకి వెళ్ళి అన్ని పార్టీలు మద్దతు కూడగట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దించుతానని. కరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం తీర్మానం పెట్టింది, కానీ వెళ్ళారా ఢిల్లీకి? మద్దతు కూడగట్టారా? లేదు. ఇంకో పక్కన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి ఆధారాలు ఇస్తే మేము తేల్చి చెప్తాం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇవ్వాలో అది తీసుకుని నేను నరేంద్ర మోడీ గారిని నిలదీస్తానని చెప్తాం జరిగింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్పింది 75,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని. ఆ రిపోర్ట్ ఇప్పుడు ఏమైంది? ఎవరికైనా ఇచ్చారా? అయినా లేదు. కానీ పదే మన ముఖ్యమంత్రి గారు నిడతారు. అందుకే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదండి, బి అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, టి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఈ రోజు వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. మన కోసం, మన ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ గారు దీక్ష చేస్తే ఆయన పైన ఐటీ రేట్లు చేస్తారు. ఓకే, ఆయన పేరు మీద ఐటీ రేట్లు చేస్తే పర్లా లేదు, ఆయన సతీమణి ఇంట్లో ఉన్న మహిళల పేరు పైన రేట్లు చేస్తారు. ఇదేమి న్యాయం అండి? ఆంధ్ర రాష్ట్ర హక్కుల గురించి అడిగితే ఈడీ కేసులు పెడతారంటారు. విభజన చట్టంలో ఉన్న హామీల గురించి అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు చేస్తాం జరుగుతుంది. అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన పరిశ్రమలందరిపైన ఐటీ రేట్లు చేస్తారు. నేను ఒకటే అడుగుతున్నా, అయ్యా 4 సంవత్సరాల ముందర మేము దొంగలుగా పంపలేదా? ఆంధ్ర ప్రజలు మంచోలా? ఇప్పుడు మీతో విభేదించిన తర్వాత ఎందుకు మా పైన ఇలాంటి దాడులు చేస్తున్నారని వాళ్ళు అడుగుతున్నారు. అంతేకాదు నిన్నగాక మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీకి చెందిన కాస్త కార్యకర్తలు ఉన్నారు కదా ఆంధ్ర రాష్ట్రంలో, ఒక 10 మందో 100 మంది ఉంటారు. వాళ్ళని ప్రసంగిస్తూ ఆయన మాడుతుంటే సోమవీర్రాజు గారు ఆయన చెప్పింది కాకుండా చంద్రబాబు నాయుడు గారిని లుచ్చా అంటాడు. ఎప్పుడు నిన్నేమండి? ఇదేనా మనం గౌరవించేది మన పెద్దల్ని? ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని లుచ్చా అంటాడు ఆయన. ఇదేం అన్యాయం? ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు మీరు న్యాయం చేయాలని అడిగితే ఇలాంటి పేర్లు వాడతారు ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు. అందుకే ఇక్కడున్న ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం, అయ్యా మనందరం అప్రమత్తంగా ఉండాలా. ఎన్నికలు వస్తున్నాయి, కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రతిపక్ష పార్టీలు కంకణం కట్టుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఐక్యత లేకపోతే అప్పుడు వాళ్ళు శాసించడానికి ప్రయత్నిస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలని సభాముఖంగా నేను కోరుతున్నాను. అంతేకాదు రాబో ఎన్నికల్లో 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి. దేశ ప్రధానమంత్రి ఎవరు?
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు. ఇప్పటికే మనం చూసాం, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రంకి వెళ్ళినా అక్కడున్న ప్రాంతీయ పార్టీలందరూ కలిసికట్టుగా ముందరకు వస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నరేంద్ర మోడీ, భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఉండేదానికి లేదు. ఆయన దించే వరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పడుకునేది లేదని ఈ సభాముఖం చెప్తున్నాం. ఈరోజు ఎప్పుడు లేని విధంగా మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. అయినా కూడా పెద్దలు కొన్ని విషయాలు కోరటం జరిగింది.